నేను నా లాంగ్ వీడియోస్ పెడతానని చెప్పాను కదా మీకు. అది వీడియోలు తీస్తున్నాను అనమాట. ఇప్పుడు నా గార్డెన్ టూర్. ఇది ఇది నూక కాకర కంచెల మీద చిన్న చిన్నగా కాస్తాయండి. పల్లెటూరులో మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఇది బాగా ఈల్డ్ వస్తుంది అనమాట. మనం ఎరువులు అది ఇచ్చి బాగా చూసుకుంటే రోజు 1 కేజీ కాయలు వస్తాయని చెప్పారు. ఈ విత్తనాలు కూడా కొనిపెట్టాను నేను. చూసారా, ఇది సపోటా అండి. ఇది బనానా సపోటా అని ఇచ్చారు, కానీ అది ఆపలేదు. ఇది మళ్ళీ ఇంకోటి కొనుక్కొచ్చుకున్నాం, బనానా సపోటా అని. ఇదిగండి, గార్డెన్లో ఏది మనం కావాలని కొనుక్కుని పెట్టుకున్నప్పుడు అది అవ్వకపోతే మనం పెంచి వేరే కాయ వచ్చింది అనుకోండి, మనం డిసప్పాయింట్ అవుతాం బాగా. ఇది పౌడి పత్తి అండి. చూసారా, పూజకి పనికొచ్చే పత్తి వస్తుంది. మాకు సరిపోను, వేరే వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటాను. నాకు సరిపోను వస్తుంది, నాకు సరిపోయాక వేరే వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటానండి. మనకు దొరకవు కదా నమ్మకంగా బయట బజార్లో, అందుకని టెర్రస్లో పెట్టుకున్నాం. చూసారా, కుండీ సైజు 21 ఇంచెస్ కుండీ సైజు. ఇది గోంగూర అండి, ఎర్ర గోంగూర. ఇదిగో కొత్తిమీర చల్లి అనేలాగా. ఇవన్నీ ఆకుకూరలు చల్లటం కోసమని ఇలా చేపించానండి డ్రమ్ములు. చూసారా, దూరం నుంచి పెడతాను, స్టాండ్లు అలా చేపించాను. అది ఇది స్ట్రాబెర్రీ అండి. ఇలా హ్యాంగింగ్స్ పెట్టుకున్నాను నేను. చాలా పెట్టాను, చనిపోయినాయండి ఆ స్ట్రాబెర్రీలన్నీ. ఇవేమో టేబుల్ రోజెస్. చూసారా, అన్ని కలర్స్, హౌ మచ్ కలర్స్ అన్నమాట. ఇలా పందిరి వేయించాను, పర్మనెంట్ పందిర్లు అండి. ఇది చూసారా, జింక్ పైప్తో, జీ పైప్స్తో పందిర్లు వేయించానండి పర్మనెంట్గా. 2015లోనే నేను వేయించానండి పందిర్లు. చూసారండి, ఇది తైవాన్ ఆరెంజ్ అని ఇచ్చారండి. కమల, తైవాన్ కమల. ఇగో డ్రమ్ము సైజు చూసారా, 220 డ్రమ్ము హాఫ్ కట్ చేపించి ఇలా పెట్టుకున్నానండి నేను గార్డెన్. నేను 20 ఇయర్స్ నుంచి గార్డెనింగ్ చేస్తున్నానండి. ఇలా బాగా డ్రమ్ములు అది పెట్టి. ఇది దొండ అండి, పెన్సిల్ దొండ. సరే, ఎలా వచ్చినాయి కాయలు. ఇవ్వండి, ఇవ్వ కాయలు చూసారండి, ఇది కాయ. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. దొండకాయలు చూసారా, ఇక్కడ మనం ఎరువులో ఇచ్చుకుంటే 4 ఉన్న ఫ్యామిలీకి సరిపోతాయండి. ఇలా డ్రమ్ముల్లో పెట్టుకుంటే మనం 110 లీటర్స్, 110 అండి. అలా పెట్టుకుంటే మనకి 4 ఉన్న ఫ్యామిలీకి, 5 ఉన్న ఫ్యామిలీకి నీళ్లు బాగా వస్తాయి. ఇది డార్క్ రెడ్ డ్రాగన్ ఫ్రూట్ అండి. చాలా ఫ్రూట్స్ వచ్చినాయి పోయిన సంవత్సరం. ఒక 10 కాయల దాకా వచ్చిందండి. ఇది కూడా కుండీ సైజు చూసారా, కుండీ సైజు 21 ఇంచెస్ అండి. ఇలా పెట్టుకున్నా చాలు మనం. ఇది హనుమాన్ ఫలం అండి. ఇది హనుమాన్ ఫలం ఇంకా రాలేదు, నాకు గార్డెన్లో ఈల్డ్ రాలేదు. ఇది 1 ఇయర్ అయిందండి పెట్టి. డ్రమ్ సైజ్ ఇదండి. టేబుల్ రోజెస్ ఇంకా విచ్చలేదు, ఎండ వచ్చాక విచ్చుతాయండి. అవి ఇచ్చాక వీడియో తీసి మళ్ళీ మీకు పెడతాను. ఈ 1 ఇయర్ చిక్కుడండి, మొన్నే కోసేసాము.
ఒక్క చెట్టు బతికింది. 2, 3 గింజలు, 4 గింజలు పెడితే 2 గింజలు పెడితే ఒకటే బతికిందండి. ఇదిగో ఇదేమో గుత్తి బీర. ఇలా వేస్తున్నా. వేసా. 2, 3 పెట్టుకోవచ్చండి. డ్రమ్ము సైజును పెద్దది కదా, మనం తీగ జాతులు పెట్టుకోవచ్చు. ఈ మొక్కలు ఇలా ఉన్నా మనం తీగ జాతులు ఒక 2 రకాలు పెట్టుకుని మెయింటైన్ చేయొచ్చు. పైకి పందిరి మీద ఎక్కించి చేసుకోవచ్చు. ఇది నేరేడు అండి, అల్ల నేరేడు. ఇది ఇంకా ఈళ్ళు రాల. ఇది పెట్టి 4 years అవుతుందండి. ఇది తెల్ల నేరేడు, చూసారా? ఇది తెల్ల నేరేడు అండి. పూత వచ్చింది, మొగ్గ పూత ఫుల్లుగా వచ్చింది, చూసారా? ఎరువులు ఇప్పించాను బాగా 2 months బ్యాక్. వాటర్ బాగా ఇచ్చి, కొద్దిగా ఎరువులు ఇచ్చాక వాటర్ బాగా ఇచ్చి కొంచెం ఆపాలండి. వాటర్ ఆపితే నీళ్ళు బాగా వస్తాయి. ఇంకా తక్కువ తక్కువ పోయాలి మనం. మొగ్గ పూత వచ్చిన తర్వాత అప్పుడు బాగా నిలబడుతుంది. మళ్ళీ 1 week ఒకసారి మనం ఎరువులు ఇచ్చుకుంటూ ఉంటేనండి ఇలా మన నీళ్ళు బాగా వస్తాయి. కాయ బాగా పెరుగుద్ది సైజు. పెస్ట్కి పుల్ల మజ్జిగ, ఇంగవ, పసుపు, లేకపోతే అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి రేకలు అలా మిక్సీలో వేసి అవి కూడా ఇచ్చుకోవచ్చండి. పెస్ట్ కంట్రోల్కి వేప నూనె, సర్పు అవి కూడా ఇచ్చుకోవచ్చు. పేను బంకకి పెస్ట్ కంట్రోల్ చేసుకుంటా ఎరువులు ఇచ్చుకుంటా ఉంటే బాగా ఈల్డ్ వస్తుందండి. మనకి ఎంతో ఆనందంగా ఉంటుందండి మనం ఇలా చేసుకుంటే. మీరందరూ కూడా చిన్నగా స్టార్ట్ చేయండి. స్టార్ట్ కానివ్వండి. స్టార్టర్స్ చిన్నగా స్టార్ట్ చేసి నెమ్మది నెమ్మదిగా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక 1 year, 2 years ఆకుకూరలతో చిన్న చిన్న పెరుగు బకెట్లలో, బియ్యపు సంచుల్లో, మనకి సర్పు కవర్లు అవి వస్తాయి కదండి, లిక్విడ్వి గట్టివి, అవి కూడా హోల్స్ పెట్టి మట్టి పోసుకుని కొద్దిగా ఎరువు కలిపిన మట్టి నర్సరీలో తెచ్చుకుని అలాగా ఇచ్చుకుంటూ మీరు కూడా నెమ్మదిగా స్టార్ట్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఆకుకూరలతో స్టార్ట్ చేయండి ముందు. తర్వాత 2 వంగ మొక్కలు, ఆ తర్వాత 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, అలా 2 బెండ, ఒక 4 గోంగూర చెట్లు, అలా అలా ఆకుకూరలతో స్టార్ట్ చేసి నెమ్మదిగా అలా స్టార్ట్ చేసుకుని తర్వాత పెద్దగా చేసుకోవచ్చు. ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. పెరుగు బకెట్లు అవి కూడా మనకి తక్కువ రేటుకి వస్తాయి. బయట బజార్లో అమ్ముతారు. పెరుగు తోడేసిన మట్టి కుండలు, పెద్దవి బౌల్స్ లాగా వస్తున్నాయి కదండి. ఇదిగో ఇది స్వీట్ నారింజ. ఇదిగోనండి ఇది స్వీట్ నారింజ అండి. చూసారా? కింద పూత, కింద ఎప్పుడు కాయలు ఉంటాయండి. దీనికి మనం ఇచ్చుకునే ఎరువులు ఇస్తూ ఉంటే అలాగా ఎప్పుడు ఈల్డ్ ఉంటుందండి. ఈ చెట్టుకి గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఓసారి కోసేసాము, మళ్ళీ కాయలు ఉన్నాయి, కోసుకోవచ్చు. ఒక 4 రోజులు పోతే ఇగో పిందెలు, చూసారా? పిందెలు చూడండి. ఇగో ఇగో పిందెలు, పిందెలండి అవి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇదిగో సరే అండి, ఎన్ని ఉన్నాయి చూసారా? అది